ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే సామెతను గుర్తు చేస్తూ గులాబీ క్యాడర్లో ధైర్యాన్ని నింపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలని పిలుపునిచ్చారు. దొంగ ఓట్లు అక్రమాలతోనే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందని మండిపడ్డారు. క్యాడర్కు ఏ కష్టం వచ్చినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ సమీక్షా సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలు పార్టీ బలోపేతంపై తెలంగాణ భవన్ లో కీలక సమావేశం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ కీలక రివ్యూను నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. దివంగత గోపీనాథ్ మరణం తర్వాత పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు కేటీఆర్. గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూతు స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు. రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో వారు పడ్డ కష్టానికి మించి తాము పనిచేస్తామన్నారు. కాలికి బల్పం కట్టుకుని తిరుగుతామని భరోసా ఇచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అక్రమాలకు పాల్పడ్డాయని కేటీఆర్ మండిపడ్డారు. కర్ణాటక నుంచి మనుషులను తెచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారని ఫైర్ అయ్యారు. షేక్పేట, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో రిగ్గింగ్ చేశారని మండిపడ్డారు. డబ్బు, మద్యం పంచి గెలిచారని ఫైర్ అయ్యారు. ఇది నైతిక గెలుపు కాదని విమర్శించారు. వ్యక్తిగత విషాదంలో ఉన్న హరీష్ రావు పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు కేటీఆర్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. డిసెంబర్లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తెలిపారు. జూబ్లీహిల్స్ లోని 407 బూతుల్లో ఒక్కో బూత్ కు 10 మంది చొప్పున మొత్తం 4000 మందితో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకోవాలని సూచించారు. గతంలో నష్టపోయిన చోటే తిరిగి బలాన్ని పుంజుకోవాలని, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే సామెతను గుర్తు చేస్తూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. ప్రజల సమస్యలపై ఇప్పటి నుంచే పోరాటం మొదలు పెట్టాలని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పోరాట స్ఫూర్తితో పనిచేసిన కార్యకర్తలదే నైతిక విజయమని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 18,000 ఓట్లు మాత్రమే వచ్చినా జూబ్లీహిల్స్ లో ఈ ఉప ఎన్నికల్లో 75,000 ఓట్లు సాధించడం అనేది కార్యకర్తల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతికంగా గెలిచినా నైతిక విజయం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మదేనని హరీష్ రావు అన్నారు. మైనారిటీల మద్దతు కోల్పోతున్నామని గుర్తించిన కాంగ్రెస్ చివరి నిమిషంలో హడావిడిగా అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడాన్ని గుర్తు చేశారు. ఇది బీఆర్ఎస్ పోరాట ఫలితమేనని వ్యాఖ్యానించారు. అప్పుడప్పుడు అనైతిక విజయం, అధర్మం కూడా గెలిచినా అంతిమ విజయం ధర్మానిదేనని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక, హుజరాబాద్ ఎన్నికల్లోనూ తాత్కాలికంగా ఓటమి ఎదురైనా ఆ తర్వాత జరిగిన పరిణామాలు గెలుపును అందించాయని గుర్తు చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఉప ఎన్నికల ఫలితాలపై అధైర్యపడవద్దని తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ దుర్వినియోగం, పోలీసుల జోక్యం, విచ్చలవిడి డబ్బు పంపిణీ ఫలితాన్ని ప్రభావితం చేశాయన్నారు.
ప్రస్తుతం ఫలితం ఓటమి కాదని కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోడ్ల మీదకు తీసుకొచ్చామన్నారు. రాబోయే 2 ఏళ్ల తర్వాత బలమైన తుఫాన్ వస్తుందని, అప్పుడు కాంగ్రెస్ ఉనికి ఉండదని జోస్యం చెప్పారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండి బూత్ కమిటీలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని తలసాని పిలుపునిచ్చారు. కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశంతో గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపించింది. గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఘనమైన మెజారిటీతో గెలిపించుకుంటామని క్యాడర్ అంతా ప్రతినబూనారు.